నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. భారత జీడిపి ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో అన్ని దేశాల జీడిపి కన్నా టాప్ గేర్లో దూసుకుపోతుంది అని చెప్పాల్సి ఉంటుంది. సో అసలు ఏ విధంగా అంత టాప్ గేర్లో దూసుకుపోతుంది? ప్రపంచం మొత్తం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటుంటే భారత జీడిపి మాత్రం ఆశ్చర్యకరంగా ఏ విధంగా వృద్ధిలోకి వెళ్ళింది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక ఈ జీడిపి అనేది భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉండటం కూడా మనందరం హర్షించాల్సిన విషయమే. ఓ దేశ వృద్ధి అంచనా అనేది ఆ దేశ జీడిపి పైనే ఆధారపడి ఉంటుందనేది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు జీడిపి వృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇటీవల భారతదేశంలో కూడా జీడిపి వృద్ధి కోసం చేసిన ప్రయత్నాలు సఫలమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఓ నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో జీడిపి వృద్ధి గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ICRA విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే అక్టోబర్ నుండి డిసెంబర్ 2024 మొదటి సగం, ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2024తో పోలిస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మూడవ త్రైమాసికంలో వేగంగా వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. అయితే ఈ వృద్ధి అనేది ఆర్థిక సూచీలను మెరుగుపరచడంతో పాటు వివిధ రంగాల్లో బలమైన కార్యాచరణ స్థాయిలపై ఆధారపడి ఉందని కూడా ఆ నివేదిక పేర్కొంది. నవంబర్ 2024కి సంబంధించిన ప్రాథమిక డేటా సానుకూల ధోరణిని సూచిస్తుందని నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనుకూలమైన బేస్ ఎఫెక్ట్ కారణంగా విద్యుత్ డిమాండ్ వృద్ధి పెరిగింది. అయితే పండగ సీజన్ డిమాండ్ వాహనాల రిజిస్ట్రేషన్లలో పెరుగుదలను కూడా కొనసాగించిందట. ICRA నివేదిక ప్రకారం రవాణాకు సంబంధించిన అనేక సూచీలు గణనీయమైన అభివృద్ధిని నమోదు చేశాయి. ముఖ్యంగా వాహనాల రిజిస్ట్రేషన్లు అక్టోబర్ 2024 అంటే దసరా టైంలో ఏడాది ప్రాతిపదికన 32.4% పెరిగాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలోనే ఒక సెంటిమెంట్గా ఉంటుంది. అంటే ఆయుధ పూజ చేస్తాం, వాహనాలను కూడా మనం ఒక భాగస్వామిగా అంటే మన అభివృద్ధిలో భాగస్వాములుగానే మనం వాటిని పరిగణిస్తాం. సో ఆ టైంలోనే ఎక్కువ వాహనాల కొనుగోలు కూడా జరుగుతాయనేది మనకు తెలిసిందే. ఈ స్థాయి వృద్ధిని మాత్రం అంచనా వేస్తే సెప్టెంబర్ 2024లో 8.7% సంకోచం నుంచి వేగంగా కోలుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్విచక్ర వాహనాలతో పాటు ప్రయాణికుల వాహనాలకు బలమైన డిమాండ్తో ఈ పెరుగుదలకు కారణమైందని చెబుతున్నారు. సెప్టెంబర్లో పెట్రోల్ వినియోగం 3.0% నుంచి 8.7%కి పెరిగిందట. అలాగే దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 6.4% నుంచి 9.6%కి పెరిగినట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల ఉత్పత్తి 13.4% పెరిగింది. రైలు ద్వారా సరుకు రవాణా 0.7% క్షీణత నుంచి 1.5%కి మెరుగుపడింది. డీజిల్ వినియోగం సెప్టెంబర్లో 1.9% తగ్గిన తర్వాత 0.1% స్వల్ప వృద్ధిని నమోదు చేయడం ఇక్కడ మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా భారతదేశంలో చమురు ఎగుమతులు కూడా బలమైన పనితీరును నమోదు చేశాయట. సెప్టెంబర్లో 6.8%తో పోలిస్తే 2024 అక్టోబర్లో 25.6% వృద్ధి చెందిందని ICRA నివేదికలో స్పష్టం చేశారు. ఈ వృద్ధికి ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇంజనీరింగ్ వస్తువులు, రసాయనాలు, రెడీమేడ్ వస్త్రాలు కీలకంగా మారాయట. సో ఏది ఏమైనా భారతదేశంలో మనం కొన్ని పరిస్థితులను చూస్తే ఒకవైపు అంటే మనం పండగలు అని అనుకుంటాం, కానీ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఆర్థికంగా కూడా ఇవన్నీ దోహదపడుతూ ఉంటాయి. సో కొనుగోలు శక్తి పెరిగినప్పుడే ఆ దేశ జీడిపి అనేది పెరుగుతుంది. ఖచ్చితంగా భారత్ రానున్న రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అంటే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోందని తాజా నివేదికలు చెప్తున్నాయి. కానీ ఇదే స్పీడ్లో వెళ్తే ఆ మూడో ప్లేస్ నుంచి సెకండ్ ఆర్ 1కి చేరుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఏది ఏమైనా ఒకవైపు దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నా, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. మధ్యతరగతి సామాన్యుల పరిస్థితి మాత్రం దేశంలో మారటం లేదు. ఒక రకంగా చాలీచాలని జీతాలతోనే బతుకులు ఈడ్చాల్సిన పరిస్థితి వస్తుంది. సో కొనుగోలు శక్తి పెరుగుతుందని ఆనందపడుతున్నాం, కానీ మధ్యతరగతి వ్యక్తి ఒక రకంగా కునారిల్లిపోతున్నాడు. తను సంపాదించుకున్న సంపాదనను ఖర్చు చేయడానికే సరిపోతుంది, కానీ మిగులు లేని పరిస్థితి కనిపిస్తుంది. దేశ ఆర్థిక రంగానికి బలమే మధ్యతరగతి వ్యక్తి అనేదైతే గుర్తించాలి. ఆ మధ్యతరగతి వ్యక్తికి కొంత తోడ్పాటు అందించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా మధ్యతరగతి వ్యక్తి బాగున్నప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బాగుంటుంది. ప్రపంచ మూడో ఆర్థిక వ్యవస్థగా అని చెప్పుకున్న టైంలో ఈ మధ్యతరగతి వ్యక్తుల జీవితాలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రభావితం చేసే దిశగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే నిజంగా భారతదేశం ఒక రకంగా ప్రపంచంలో అన్నిటికీ ఆదర్శంగా ఉంటూనే ఇక్కడి ప్రజలు కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటారు. ప్రజల బాగోగులు కూడా మారుతూ ఉంటాయి. ప్రజల స్థితిగతులు మారినప్పుడే ప్రభుత్వాలకు కానీ అదేవిధంగా దేశానికి కానీ మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సో ఈ విధంగా అడుగులు ఇంకా పడాలని ఆశిద్దాం. ఇది వాటి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.